భక్తులారా, శ్రీకృష్ణ పరమాత్మ కృపా కటాక్షాలతో మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈరోజు మీరు వినబోయేది కేవలం ఒక ఆధ్యాత్మిక ప్రసంగం కాదు. ఇది మీ హృదయం చాలా కాలంగా వెతుకుతున్న సమాధానం. మన జీవితంలో ఎన్నో ప్రశ్నలుంటాయి కదా. ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి? ఎందుకు మనసుకు శాంతి దొరకడం లేదు? ఎందుకు కొందరు మనల్ని అర్థం చేసుకోరు? ఎందుకు ఎంత కష్టపడ్డా ఫలితం ఆలస్యంగా వస్తుంది? ఎందుకు బంధాలు బాధగా మారుతున్నాయి? ఎందుకు భయం, ఆందోళన, ఒంటరితనం మనల్ని వెంటాడుతున్నాయి? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం కోసం మనం బయట ప్రపంచాన్ని వెతుకుతాం. కానీ నిజమైన సమాధానం చాలా కాలం క్రితమే మనకు ఇచ్చబడింది. అదే శ్రీమద్భగవద్గీత. గీత కేవలం యుద్ధరంగంలో చెప్పబడిన ఉపదేశం కాదు. మనసు కుంగిపోయిన ప్రతి మనిషికి, బంధాల్లో మునిగిపోయిన ప్రతి హృదయానికి, ఓటమి భయంతో వణుకుతున్న ప్రతి ఆత్మకు దారి చూపించే దివ్య జ్ఞానం. ఈరోజు మనం తెలుసుకోబోయేది శ్రీకృష్ణుడు మన జీవితాన్ని పూర్తిగా మార్చగల 11 మహాజీవన సత్యాలు. ఇవి కేవలం వినడానికి కాదు, మనసులో దిగిపోవడానికి. ఒక్కో మాటలో ఒక దీపముంది, ఒక్కో ఉపదేశంలో ఒక మార్గముంది, ఒక్కో సత్యంలో ఒక విముక్తి ఉంది. కాబట్టి ఆత్మబంధువులారా, ఈ ధ్యాన ప్రవాహాన్ని ఎక్కడా ఆపకుండా మనసు నిశ్చలంగా పెట్టి చివరి వరకు వినండి. ఎందుకంటే కొన్నిసార్లు ఒకే ఒక్క మాట మన జీవిత దిశనే మార్చేస్తుంది. మరి రండి, శ్రీకృష్ణ పరమాత్మ బోధించిన ఆ దివ్య సత్యాల్లోకి మెల్లగా ప్రవేశిద్దాం. మన జీవితాన్ని మార్చగల మొదటి సత్యం ఏమిటంటే, ఎవరైనా మనకు చాలా సన్నిహితులైనా, మనకంటే పెద్దవాళ్లైనా, గౌరవించాల్సిన స్థానంలో ఉన్నవాళ్లైనా, వాళ్ళు మనపై అన్యాయం చేస్తే, మన గౌరవాన్ని దెబ్బతీస్తే, మన మనసును పీడిస్తే, దాన్ని ధర్మం పేరుతో, బంధం పేరుతో, ప్రేమ పేరుతో, పెద్దల గౌరవం పేరుతో జీవితాంతం భరించకూడదు. ఎందుకంటే గీత చెప్పేది ఒక గొప్ప సత్యం. సొంతమనేది రక్త సంబంధం వల్ల కాదు, సొంతమనేది రక్షణ వల్ల. మన గాయాన్ని పెంచేవాడు సొంతం కాదు, మన కన్నీటిని తుడిచేవాడే నిజమైన మనవాడు. మనలో చాలామంది జీవితాంతం ఒక పొరపాటు చేస్తుంటారు. ఇది నా వాళ్ళు కదా, ఇది నా ఇంటివాళ్లు కదా, ఇది నా బంధువు కదా, వాళ్ళు ఏం చేసినా మౌనంగా భరించాలి అని అనుకుంటాం. కానీ అదే మౌనం చాలాసార్లు మన బలహీనతగా మారుతుంది. మన సహనాన్ని గౌరవంగా చూడకుండా మనల్ని మరింతగా అణచివేయడానికి ఉపయోగిస్తారు. కురుక్షేత్రంలో అర్జునుడి బాధ కూడా ఇదే. తన ఎదుట నిలబడ్డవారు శత్రువులు కాదు, తనకు తెలిసిన వాళ్ళు, తన కుటుంబం, తన గురువులు, తన రక్తం. అందుకే అతని చేతులు వణికాయి, అతని కళ్ళు నీళ్లతో నిండిపోయాయి, అతని హృదయం యుద్ధం చేయడానికి సిద్ధంగా లేకపోయింది. అప్పుడు శ్రీకృష్ణుడు అతనికి ఒక శాశ్వత సత్యం చెప్పాడు. ధర్మం ముంద బంధం చిన్నది, అధర్మాన్ని అంగీకరించడం కూడా ఒక పాపమే. ఇది మన జీవితానికి కూడా వర్తిస్తుంది. ఎవరు చేసినా అన్యాయం అన్యాయమే, ఎవరు చేసినా అవమానం అవమానమే, ఎవరు చేసినా ద్రోహం ద్రోహమే. అందుకే జీవితంలో ఒక దశలో మనం నిలబడి చెప్పాలి, ఇది సరైంది కాదు, అది కోపం కాదు, అది అహంకారం కాదు, అది ధర్మం. రెండవ సత్యం, వెళ్ళిపోయిన వారి కోసం నిరంతరం విలపించకూడదు, ఇంకా రాని వాటిని ఊహించుతూ భయపడకూడదు. ఎందుకంటే మనిషి బాధలో సగం గతం వల్ల, మిగతా సగం భవిష్యత్తు వల్ల వస్తుంది, వర్తమానం వల్ల కాదు. మనలో ఎంతమంది గతాన్ని మోస్తూ జీవిస్తున్నాం? ఎవరో మనల్ని బాధ పెట్టారు, ఒక అవకాశం పోయింది, ఒక మనిషి దూరమయ్యాడు, ఒక తప్పు జరిగింది, ఇంకా మనం వాటినే మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ గుండెల్లో మోస్తుంటాం. మరోవైపు రేపు ఏమవుతుందో, డబ్బు సరిపోతుందా, ఆరోగ్యం ఎలా ఉంటుందో, పిల్లల భవిష్యత్తేమవుతుందో, మన వయసు తర్వాత ఎవరుంటారో అని ఎన్నో ఆందోళనలు మనసును తినేస్తుంటాయి. కానీ కృష్ణుడు చెప్పిన సత్యం ఎంతో సరళం. నీ చేతిలో ఉన్నది ఈ క్షణం మాత్రమే. గతం ఒక జ్ఞాపకం, భవిష్యత్తు ఒక ఊహ, జీవితం మాత్రం ఈ క్షణం. మనిషి వర్తమానాన్ని కోల్పోయేది ఇదే కారణంతో. ఇప్పుడున్న సూర్యోదయాన్ని చూడకుండా, ఇప్పుడున్న భోజనాన్ని ఆస్వాదించకుండా, ఇప్పుడున్న ప్రేమను గుర్తించకుండా, ఇప్పుడున్న ఆరోగ్యాన్ని ధన్యవాదంగా భావించకుండా మనసు ఎప్పుడూ ఎక్కడో తిరుగుతూనే ఉంటుంది. గీత మనకు నేర్పేది ఇదే. ఇప్పుడే జీవించు, ఇప్పుడే నవ్వు, ఇప్పుడే క్షమించు, ఇప్పుడే ప్రార్థించు, ఇప్పుడే ప్రేమించు. ఎందుకంటే ఈరోజు మళ్ళీ తిరిగి రాదు. మూడవ సత్యం,
మరణానికి భయపడడం అనేది తెలియని చీకటికి భయపడడం లాంటిది. భయం సహజం, కాని మరణం ఒక అంతం కాదు అని తెలిసినప్పుడు ఆ భయం కరిగిపోతుంది. మనిషి ఎక్కువగా భయపడేది చావుకే, కాని గీత చెప్పేది ఎంతో లోతైనది. శరీరం మారుతుంది, ఆత్మ మారదు. శరీరం పుడుతుంది, ఆత్మ పుట్టదు. శరీరం చనిపోతుంది, ఆత్మ చావదు. పాత బట్టలు విడిచేసి కొత్తవి వేసుకున్నట్లే ఆత్మ కూడా పాత శరీరాన్ని విడిచి కొత్త ప్రయాణం మొదలుపెడుతుంది. ఈ సత్యం నిజంగా మనసులో దిగితే మన బాధలు సగం తగ్గిపోతాయి. ఎందుకంటే మనం కోల్పోయినది శాశ్వతంగా పోయిందని అనుకొని ఏడుస్తాం. కాని ఆత్మయాత్రలో ఇది ఒక మలుపు మాత్రమే. మన జీవితంలో మనం కలిసిన వాళ్ళు కూడా యాదృచ్ఛికంగా రారు. కర్మల బంధంతో వస్తారు, కొంతకాలం మనతో నడుస్తారు, తర్వాత తమ దారిలో వెళ్తారు. అందుకే గీత మనకు ఒక గొప్ప పాఠం చెప్తుంది. ఎవరూ శాశ్వతంగా మనవారు కాదు, ఎవరూ శాశ్వతంగా పరాయివారు కాదు. అన్నీ ఆత్మయాత్రలో వచ్చే తాత్కాలిక నిలయాలు మాత్రమే. 4వ సత్యం: మనసును జయించని వాడికి ప్రపంచాన్ని జయించినా శాంతి దొరకదు. ఈ రోజుల్లో మనిషి బయట ప్రపంచాన్ని జయించడానికి ఎంత కష్టపడుతున్నాడో చూడండి. పదవి కావాలి, డబ్బు కావాలి, గౌరవం కావాలి, విజయం కావాలి. కాని తన మనసు మీద మాత్రం అతనికి నియంత్రణ లేదు. చిన్న మాటతో కోపం వస్తుంది, చిన్న నిరాకరణతో మనసు విరిగిపోతుంది, చిన్న పోలికతో అసూయ పెరుగుతుంది, చిన్న అపజయంతో ఆత్మవిశ్వాసం కూలిపోతుంది. ఇదంతా బయట సమస్య కాదు, ఇది లోపల నియంత్రణ లేకపోవడం. అర్జునుడి కూడా కృష్ణుడితో ఇదే అన్నాడు. మనసు చాలా చంచలంగా ఉంది, దాన్ని ఆపడం గాలిని ఆపడం లాంటిది. అప్పుడు కృష్ణుడిచ్చిన సమాధానం మహత్తరమైనది. అభ్యాసం, వైరాగ్యం. అంటే మనసు ఎక్కడికైనా పోయినా మళ్లీ మళ్లీ దాన్ని సత్యం వైపు తీసుకురావడం అభ్యాసం. అనవసరమైన మోహం, ఆరాటం, కోరికలపై బానిసత్వం తగ్గించడం వైరాగ్యం. ధ్యానం, జపం, మౌనం, శుభసంగతి, పవిత్ర ఆలోచనలు ఇవి మనసును శాంతపరుస్తాయి. మనసు శాంతంగా ఉంటేనే నిర్ణయాలు సరిగ్గా ఉంటాయి. మనసు గందరగోళంగా ఉంటే జీవితం కూడా గందరగోళంగా మారుతుంది. 5వ సత్యం: కామం, కోపం, లోభం ఇవి మనిషిని నెమ్మదిగా లోపల నుంచి కాల్చేస్తాయి. మనిషి నాశనం ఒక్కసారిగా జరగదు. చాలాసార్లు అది అలవాట్ల రూపంలో నెమ్మదిగా మొదలవుతుంది. ఎక్కువ కావాలి, ఇంకాస్త కావాలి, ఇంకా నేను గెలవాలి, ఇంకా వాళ్ళు నన్ను గౌరవించాలి, ఇంకా నేను చూపించాలి అనే లోభం మొదలవుతుంది. అది నెరవేరకపోతే కోపం వస్తుంది. కోపం వచ్చాక వివేకం పోతుంది. వివేకం పోయాక సంబంధాలు పాడవుతాయి. సంబంధాలు పాడైతే ఒంటరితనం వస్తుంది. ఒంటరితనం వచ్చినప్పుడు మనిషి తనలోనే కూలిపోతాడు. అందుకే గీతలో ఈ 3 నరక ద్వారాలు అని చెప్పబడింది. ఇవి బయట నరకానికి తీసుకెళ్లే ద్వారాలు కావు, ఇవి మన జీవితాన్నే ఇక్కడే నరకంగా మార్చే ద్వారాలు. 6వ సత్యం: ఈ ప్రపంచంలో దేవుడు ఒక్కరే, రూపాలు మాత్రమే అనేకం. ఎంత అందమైన బోధ ఇది! మనిషి ఈ రోజుల్లో దేవుడి పేరుతో కూడా విభేదిస్తున్నాడు. ఇతనే గొప్ప, అతనే చిన్న, ఇదే సరైన మార్గం, అది కాదు అని గొడవ పడుతున్నాడు. కాని గీత మనకు నేర్పేదేమిటంటే సముద్రం ఒక్కటే, అందులో కలిసే నదులు అనేకం. సూర్యుడు ఒక్కడే, అతని కాంతి ఎన్నో కిటికీల్లోంచి లోపలికి వస్తుంది. అలాగే పరమాత్మ ఒక్కడే, అతని రూపాలు అనేకం. ఎవరైనా శివుణ్ణి ఆరాధించవచ్చు, ఎవరైనా రాముణ్ణి ఆరాధించవచ్చు, ఎవరైనా కృష్ణుణ్ణి ఆరాధించవచ్చు, ఎవరైనా అమ్మవారిని ఆరాధించవచ్చు. భక్తి నిజమైనదైతే అందులో దేవుడు ఒక్కడే. 7వ సత్యం: మనిషి ఎంత ఎక్కువ సుఖం కోసం పరిగెడతాడో అంత ఎక్కువగా బాధలను తనవైపు లాగుకుంటాడు. ఈ మాట వినగానే ఆశ్చర్యంగా అనిపించవచ్చు, కానీ లోతుగా ఆలోచించండి. మనలో ఎక్కువ బాధ ఎందుకు వస్తుంది? మనకు కావాల్సింది దొరకకపోవడం వల్ల, మనకు దొరికింది మన ఊహించినట్టుగా లేకపోవడం వల్ల, మనకు నచ్చినది శాశ్వతంగా ఉండకపోవడం వల్ల. అంటే బాధకు మూలం సుఖం మీదున్న ఆశ. ఈ ప్రపంచంలో ఇంద్రియాలకు ఆనందంగా అనిపించే చాలా విషయాలు మొదట మధురంగా ఉంటాయి, కానీ తరువాత చేదుగా మారతాయి. అలసత్వం మొదట మధురంగా ఉంటుంది, తరువాత పశ్చాత్తాపమిస్తుంది. అధిక భోగం మొదట ఆనందంగా ఉంటుంది, తరువాత శూన్యత ఇస్తుంది.
అధిక ఆశ మొదట ప్రేరణలా కనిపిస్తుంది, తరువాత ఒత్తిడిగా మారుతుంది. కానీ నియమం, సాధన, ఓర్పు, క్రమశిక్షణ మొదట కష్టంగా అనిపిస్తాయి, కానీ తరువాత నిజమైన శాంతినిస్తాయి. 8వ సత్యం: ఎవరు తమ జీవిత భారాన్ని నిజంగా భగవంతుడి పాదాల దగ్గర ఉంచుతారో వారి జీవితాన్ని ఆయనే నడిపిస్తాడు. ఇది చాలా లోతైన విషయం. మనలో చాలామంది దేవుణ్ణి నమ్ముతున్నామని అంటారు, కానీ మన భారం మాత్రం మనమే మోస్తుంటాం. మన ఆందోళనల్ని మనమే మోస్తాం, మన భయాల్ని మనమే మోస్తాం, మన భవిష్యత్తును మనమే లెక్కలు వేసుకుంటాం. అప్పుడది సంపూర్ణ శరణాగతి కాదు. శరణాగతి అంటే, నేను నా ధర్మం చేస్తాను, కానీ ఫలితాన్ని నీకు వదిలేస్తాను ప్రభూ. నేను నా శక్తి మేరకు ప్రయత్నిస్తాను, కానీ భయం మాత్రం నీ పాదాల దగ్గర పెడతాను. నేను నడుస్తాను, కానీ నడిపించేది నువ్వు. ఈ స్థితి వచ్చినప్పుడు మనస్సులో ఒక అద్భుతమైన తేలిక వస్తుంది. ఎందుకంటే మనం అన్నీ నియంత్రించాలనే భారాన్ని వదిలేస్తాం. ఆ విశ్వాసం మనల్ని నిలబెడుతుంది. 9వ సత్యం: ఈ ప్రపంచంలో నిజంగా మనది ఏమీ లేదు. మనము నా ఇల్లు, నా డబ్బు, నా పిల్లలు, నా పేరు, నా శరీరం, నా గౌరవం అని అంటాం. కానీ ఒక్కసారి గుండెల మీద చెయ్యి వేసుకొని ఆలోచించండి, ఇవన్నీ ఎప్పటికీ మన దగ్గరే ఉంటాయా? నిన్న మనతో ఉన్నవారు ఈరోజు దూరమయ్యారు. నిన్న మనదనుకున్న వస్తువులు ఈరోజు లేవు. నిన్న మనం ఇష్టపడ్డ భావనలు ఈరోజు మారిపోయాయి. నిన్నటి శరీరం కూడా ఈరోజు అదే కాదు. అన్నీ మారుతున్నాయి, అన్నీ కదులుతున్నాయి, అన్నీ తాత్కాలికం. అందుకే గీత సారం మనకు చెబుతోంది: నీవు ఏం తెచ్చావు, ఏం తీసుకెళ్తావు? ఈ సత్యం తెలిసినవాడికి అహంకారం తగ్గుతుంది, అధిక మోహం తగ్గుతుంది, సంపదపై వ్యామోహం తగ్గుతుంది. ఎందుకంటే ఇవన్నీ తాత్కాలిక అతిథులు మాత్రమే అని అతనికి తెలుస్తుంది. 10వ సత్యం: మోహం మనిషి జీవితంలో కనిపించని గొలుసు. ఇది బయటకి ప్రేమలా కనిపిస్తుంది, కానీ లోపల బంధనంగా మారుతుంది. ఎవరైనా మన జీవితంలోకి వస్తారు, మనసుకు దగ్గరవుతారు, మన ఆలోచనల్లో చోటు చేసుకుంటారు. అప్పుడు మనం నెమ్మదిగా వాళ్లలోనే జీవించడం మొదలుపెడతాం. వాళ్ళు నవ్వితే మనం సంతోషం, వాళ్ళు దూరమైతే మనం బాధ, వాళ్ళు పట్టించుకోకపోతే మనం విరిగిపోవడం. ఇది ప్రేమ కాదు, ఇది మోహం. ప్రేమలో శాంతి ఉంటుంది, మోహంలో బంధనం ఉంటుంది. ప్రేమలో దైవత్వం ఉంటుంది, మోహంలో బాధ ఉంటుంది. అర్జునుడి చేతులు యుద్ధరంగంలో వణికించింది శత్రువుల బలం కాదు, మోహం. అందుకే గీత మొత్తం ఒక విధంగా చూస్తే మోహాన్ని కరిగించే జ్ఞానం. మనలో చాలా బాధల మూలం కూడా ఇదే. మనమే మనస్సులో ఊహలను కడతాం, మనమే ఆశలను పెంచుకుంటాం, మనమే ఎదుటివారిని దేవుళ్ళుగా భావిస్తాం. తరువాత వాళ్ళు మన ఊహించినట్టుగా లేకపోతే మనమే విరిగిపోతాం. అందుకే గీత చెబుతోంది: ప్రేమించు, కానీ బానిసవ్వద్దు. ఆప్యాయంగా ఉండు, కానీ నీ ఆత్మగౌరవం కోల్పోవద్దు. సంబంధాలు పెట్టుకో, కానీ నీ శాంతిని వాటికి అప్పగించవద్దు. 11వ సత్యం: ఈ ప్రపంచంలోకి వచ్చామంటే బాధ తప్పదు, కానీ బాధ శాశ్వతం కాదు. ఎంత గొప్ప మాట ఇది! మనిషి బాధకు భయపడతాడు, ఎందుకంటే అది వచ్చినప్పుడు జీవితమే అయిపోయిందని అనిపిస్తుంది. కానీ గీత మనకొక అద్భుతమైన ధైర్యమిస్తోంది. ఈ ప్రపంచం దుఃఖాలయం, అంటే ఇక్కడ బాధలు రావడం సహజం. కానీ అదే సమయంలో ఇది అశాశ్వతం కూడా, అంటే ఏ బాధ శాశ్వతం కాదు. ఈరోజు నీకు కన్నీళ్లు ఉన్నాయా? రేపవి జ్ఞాపకాలవుతాయి. ఈరోజు నీకు అవమానం ఎదురైందా? రేపది నీ బలమవుతుంది. ఈరోజు నీవు ఓడిపోయావా? రేపది నీ విజయం కోసం నేర్పిన పాఠమవుతుంది. కాలం అన్నిటినీ మార్చేస్తుంది. అందుకే బాధకు భయపడకూడదు. బాధ వచ్చినప్పుడు ఎందుకు నాకు అని అడగకుండా ఇది నాకు ఏమి నేర్పుతోంది అని అడగాలి. ఎందుకంటే చాలాసార్లు మన జీవితాన్ని మార్చేది సుఖం కాదు, కష్టం. మనస్సును బలపరిచేది ప్రశంస కాదు, పరీక్ష. ఆత్మను మేల్కొల్పేది సౌకర్యం కాదు, వేదన. అందుకే గీత ఉపదేశం మనకు చెబుతోంది: బాధను శత్రువుగా చూడకు, దాన్ని ఒక గురువుగా చూడు. ఆత్మబంధువులారా, ఇప్పుడీ 11 సత్యాలను ఒక్కసారి మన హృదయంలో మళ్లీ గుర్తు చేసుకుందాం. అన్యాయాన్ని సహించకూడదు, గతాన్ని మోయకూడదు, భవిష్యత్తుకు భయపడకూడదు, మరణాన్ని అర్థం చేసుకోవాలి, మనస్సును జయించాలి,
కామ, క్రోధ, లోభాలను దూరం పెట్టాలి. దేవుడి రూపాల్లో భేదం చూడకూడదు. సుఖం కోసం బానిసలా పరుగెత్తకూడదు. దేవుణ్ణి నిజంగా ఆశ్రయించాలి. ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలి. మోహాన్ని తగ్గించాలి. బాధను భయపడకుండా ఎదుర్కోవాలి. ఇవి కేవలం ఆధ్యాత్మిక మాటలు కాదు, ఇవి జీవితాన్ని నిలబెట్టే అంతర్గత స్తంభాలు. ఎవరైతే వీటిని మెల్లగా ఆచరిస్తారో వారి జీవితంలో భయం తగ్గుతుంది, మనస్సులో శాంతి పెరుగుతుంది, బంధాలు స్పష్టమవుతాయి, ఆలోచనలు పవిత్రమవుతాయి. జీవితం భారంగా కాకుండా పవిత్ర ప్రయాణంలా అనిపించడం మొదలవుతుంది. గీతను ప్రపంచం చాలామంది చదివారు, కానీ చాలా కొద్దిమంది మాత్రమే జీవించారు. ఎందుకంటే గీత అర్థం పుస్తకంలో కాదు, ప్రవర్తనలో తెలుస్తుంది. మన కోపాన్ని ఎలా అదుపులో పెట్టామో అందులో తెలుస్తుంది. మన బాధలో ఎలా నిలబడ్డామో అందులో తెలుస్తుంది. మనకు నష్టం జరిగినప్పుడు కూడా ధర్మాన్ని ఎలా వదల్లేదో అందులో తెలుస్తుంది. ఈరోజు ఈ దివ్య సత్యాలు మీ హృదయాన్ని తాకి ఉంటే, మీ జీవితంలో ఒక కొత్త వెలుగును రగిలించి ఉంటే, ఈ రోజు నుంచే ఒక చిన్న మార్పు ప్రారంభించండి. ఒక్కసారిగా జీవితాన్ని మార్చాలని కాదు, రోజుకు ఒక్క ఆలోచన మార్చండి, ఒక్క అలవాటు మార్చండి, ఒక్క ప్రతిస్పందన మార్చండి, ఒక్క భయం వదిలేయండి, ఒక్క క్షణం దేవుణ్ణి గుర్తు చేసుకోండి. అంతే చాలు. మిగతా దారిని కృష్ణుడే చూపిస్తాడు. ఈ ధ్యాన ప్రవాహం మీకు నచ్చి ఉంటే మీ హృదయంలో శ్రీకృష్ణుడి నామం ఒక్కసారి పలకండి. మీ అనుభూతిని కామెంట్లో పంచుకోండి. ఈ దివ్య జ్ఞానం మరొక బాధలో ఉన్న మనిషికి చేరేలా ఈ సందేశాన్ని పంచండి. మీ అందరి జీవితాల్లో శాంతి ఉండాలి. మీ మనస్సుల్లో భయం కరిగిపోవాలి. మీ కుటుంబాల్లో ఆనందం నిండాలి. మీ అడుగులకు ధర్మం తోడుగా ఉండాలి. మీ ఆత్మకు కృష్ణుడు సారథిగా ఉండాలి. జై శ్రీకృష్ణ. లోకా సమస్తా సుఖినో భవంతు.